బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన 2 పిటిషన్లపై కూడా కీలక నిర్ణయం ప్రకటించింది సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం కీలక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లో అనర్హత పిటిషన్లపై తేల్చేయాలి అంటూ స్పీకర్కి ఆదేశాలు ఇచ్చింది. సాకులు చెప్పి వాయిదా వేద్దాం అనుకుంటే కుదరదని చెప్పింది సుప్రీం. 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఆదేశించింది. ఆ 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత విచారణని ఎదుర్కోవాల్సిందే అని తేల్చి చెప్పింది. స్పీకర్ విచారణకి ఆటంకాలు కలిగించద్దు అంటూ సుప్రీం సూచించింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా మాత్రం విచారణ ఉండకూడదు అంది. అలా చేస్తే రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడినట్టే అవుతుందని సుప్రీం. ఏళ్ల తరబడి అనర్హత పిటిషన్లు పెండింగ్లో పెట్టడం సరికాదు. స్పీకర్ విచారణని పొడిగించడానికి ఎవ్వరికీ అనుమతించొద్దు అని కూడా చెప్పింది. ఆటంకాలు కలిగిస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయం కూడా తీసుకోవచ్చని చెప్పింది. అనర్హతపై సుప్రీమే నిర్ణయం తీసుకోవాలి అన్న పిటిషన్ని కొట్టేసింది. స్పీకర్ అధికారాల్లో జోక్యం చేసుకోలేము అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనర్హతపై కోర్టుల న్యాయ సమీక్ష అధికారం పరిమితం అని చెప్పి కూడా సుప్రీం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. స్పీకర్కి కూడా ఆర్టికల్స్ 136, 226 by 227 రెండు కూడా వర్తిస్తాయని చెప్పింది సుప్రీం. అలాగే హైకోర్టు అధికార పరిధికి స్పీకర్ లోబడి ఉంటారు అని చెప్పింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రముఖ న్యాయవాది రవిశంకర్ ఏమన్నారో చూద్దాం. ఇవాళ చీఫ్ జస్టిస్ గారి ధర్మాసనం ఈ దేశానికి ఒక రకంగా ఇది గతంలో ఉన్న జడ్జిమెంట్స్ ఏవైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. దాంట్లో కోర్టు ఏమన్నదంటే, మేము పార్లమెంటరీ ప్రాక్టీసెస్, పార్లమెంట్లో గతంలో జరిగిన డిబేట్స్లో పెద్ద పెద్ద పార్లమెంటేరియన్స్ మాట్లాడిన విధానము, అసలు ఈ 10th షెడ్యూల్ తీసుకొచ్చినప్పుడు జరిగిన డిబేట్సు, అన్నిటినీ కూడా పరిగణలో తీసుకున్నాము. అట్లాగే ఈ కోర్టులోనే ఈ డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ అయిపోవాలి, ఇక్కడే మీరు వాళ్ళని డిసైడ్ చేసేయండి, ఈ డిస్క్వాలిఫికేషన్ అన్నది చెప్పిన దాన్ని కరెక్ట్ కాదు, ఇది స్పీకర్ దగ్గరికి వెళ్ళాలి అని కూడా వారు అబ్జర్వ్ చేయటం జరిగింది. సుమారుగా 40 నుంచి 50 పేజీల జడ్జిమెంటు, చాలా పెద్ద జడ్జిమెంటు. అది వారు పారాగ్రాఫ్లు చదువుకుంటూ వెళ్ళి చాలా పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా ఇవన్నీ కన్సిడర్ చేస్తూ స్పీకర్ ఈ రకంగా పెట్టుకుని కూర్చున్నట్లయితే ఈ ప్రజాస్వామ్యానికి విఘాతం జరుగుతుంది. దాన్ని ఎక్కడో అక్కడ చేయాలి, కానీ పార్లమెంట్లో కానీ ఈ యాక్ట్లో కానీ రాజ్యాంగంలో కానీ ఎక్కడ స్పీకర్కి ఇంత టైం ఇవ్వాలని ఫిక్స్ చేయాలని ఎక్కడా లేదు. అయితే స్పీకర్ నుంచి తీసేసి గవర్నర్లకు కానీ వేరే వాళ్ళకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవ్వాలి అనే దాన్ని కూడా పార్లమెంటు ఇన్ ఇట్స్ విజ్డమ్ కన్సిడర్ చేయాలని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవన్నీ కాకుండా ఫైనల్గా వారు ఇది ఇన్ని రోజులు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కాదు, ఈ లోపల ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు 5 ఏళ్ళు జరిగిపోతుంది, కాబట్టి దీన్ని డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సుప్రీం తీర్పుపై బీఆర్ఎస్ న్యాయవాది మోహిత్ రావు ఏమంటున్నారో మా బ్యూరో చీఫ్ గోపి రిపోర్ట్ చేస్తారు. పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ పైన కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం. స్పీకర్ 3 నెలల్లోగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు మనతో పాటు ఉన్నారు. సార్, మీ ప్రేయర్ స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి మీ పిటిషన్లో ప్రేయర్లో ఉంది. సో దానికి అనుగుణంగానే ఈ కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అంటారా? మీరేం చెప్తారు ఈ తీర్పు? మేము ఏదైతే ఆర్గ్యుమెంట్స్ చేశామో దానికి అనుకూలంగానే సుప్రీంకోర్టు ఈరోజు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. మా ప్రేయర్ కూడా గతంలో కేశం మేఘాచంద్ర కేసులో 3 months గడువు వేయడం జరిగింది. అదే సమయం మాకు కూడా ఇవ్వండి అని చెప్పి మేము అడగడం జరిగింది. సో మా ఆర్గ్యుమెంట్స్ అన్ని పరిగణలోకి తీసుకుని మంచి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ అ హిస్టారిక్ అండ్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అంటే మీరు గతంలో మీ పిటిషన్లో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన డైరెక్షన్స్ కూడా అమలు చేయడం లేదు అని చెప్పి కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ 3 నెలలు టైం ఇవ్వడం జరిగింది స్పీకర్కి. సో 3 నెలల్లోగా నిర్ణయం వస్తుంది అనుకుంటున్నారు? సో గత కేసులలో చేశారు, ఆల్రెడీ కవర్డ్ మ్యాటర్ అని మా ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో ఏ కేసులో అన్నా ఇప్పుడు స్పీకర్ ఈజ్ ది అడ్జుడికేటింగ్ అథారిటీ, వారికి సరైన సమయం ఇవ్వాలి.
సో ఇక్కడ మేము ఏం ఆర్గ్యుమెంట్ చేసినామంటే ఆల్రెడీ మేము పిటిషన్స్ ఫైల్ చేసి 7 months 8 months 10 months అయినా కూడా వాళ్ళు డెసిషన్ తీసుకోలేదు, నోటీసులు కూడా ఇవ్వలేదు. స్పీకర్ డెలిబరేట్ ఇన్యాక్షన్ కనబడుతుంది అంటే అవన్నీ పరిగణలోకి తీసుకుని ఒక ఫైనల్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది 3 months లోపల. ఎందుకంటే వేరే కేసులలో అసెంబ్లీ సమయం గడువు ఓన్లీ 1 month 2 months 6 months ఉంటే సుప్రీంకోర్టు సూమోటో యాక్షన్ తీసుకుంది. సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 142 కెన్ పాస్ ఎనీ సచ్ ఆర్డర్. కానీ మనకి ఇంకో 3 years గడువు ఉండడం వల్ల స్పీకర్కి 3 months టైం ఇవ్వడం జరిగింది. అది కూడా మేము ఎందుకు నిర్ణయించాలి, మేము స్పీకర్కి ఆల్రెడీ టైం ఉంది కాబట్టి 3 months నిర్ణయం చెప్పాలని చెప్పడం అంటే జరిగింది. ఈ 3 monthsలో మళ్ళీ ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చి మళ్ళీ ప్రొసీజర్ మొదలవుతుందా, లేక కేవలం నిర్ణయాధికారం వరకు మాత్రమే ఉంటుంది? లేదండి, ఆల్రెడీ ఎప్పుడైతే కేసు పెండింగ్ ఉందో సుప్రీంకోర్టు ఎప్పుడైతే హియరింగ్ వచ్చిందో వాళ్ళు ఒక ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది, మేము నోటీసులు అప్పుడే ఇచ్చామని. సో ఆ నోటీసులు ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి వాళ్ళ రిటర్న్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే ఫైల్ చేస్తే ట్రయల్ ఉంటుంది, ట్రయల్ కంక్లూడ్ చేసి 3 months లోపల దే హ్యావ్ టు గివ్ అ డెసిషన్. అంటే ఈ జడ్జ్మెంట్ ఈ 3 months లోపల నిర్ణయం ఒకవేళ స్పీకర్ తీసుకోకపోతే కనుక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీరేమన్నా కేటీఆర్ తరఫు నుంచి కానీ కౌశిక్ రెడ్డి తరఫు నుంచి కానీ? స్పీకర్ ఇది ఆల్సో ఆయనకున్న తగిన రెస్పెక్ట్ ప్రకారం ఆయన డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. మనం ఎందుకు తీసుకోరని అనుకోవాలి? హీ మై టేక్ ఎ డెసిషన్ సుప్రీంకోర్టు నుంచి. అందుకే స్పీకర్ ఇన్ని రోజులు ఏమన్నారు, మాకు క్లారిటీ లేదు, లా ఇంకా లే డౌన్ కాలే కదా, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కదా అన్నారు. సో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న 5 judges రెఫరెన్స్, కాన్స్టిట్యూషన్ బెంచ్ రెఫరెన్స్ని కూడా పరిగణలోకి తీసుకుని ఆర్డర్ చేయడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకసారి సుప్రీంకోర్టు క్లారిటీగా చెప్పిన తర్వాత ఐ హోప్ స్పీకర్ విల్ డూ ఇట్. సో స్పీకర్ తీసుకుంటారా తీసుకోదా చూద్దాం. కానీ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, ఇది స్పీకర్కి కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజ్ ఉండడం అని కూడా జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. సో మనకి కంటెంప్ట్ జ్యూరిడిక్షన్కి ఆబ్వియస్లీ హిల్ బీ లయబుల్. సో వారు చేస్తారా చేయరా అనేది చూద్దాం. విల్ వెయిట్ అండ్ విల్ వాచ్. చూడాలి 3 నెలల్లో మరి స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగా నెక్స్ట్ తదుపరి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయా లేక రావా, ఇదే విధంగా ఇది కొనసాగుతుందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం 3 నెలల పాటు వెయిట్ చూడాలి. కర్పూరం ప్రభుత్వ గోపికృష్ణ, TV9 న్యూఢిల్లీ.